సార్ సార్ ఎలక్షన్ ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ లోపే కాపు ఓటింగ్, కాపు కులం, కాపు జాతి, కాపులు ఇదంతా ఎందుకు కదులుతుందో నాకు అర్థం కావట్లేదు సార్. ఇంకా తలకిందులుగా తపస్సు చేసిన 3 ఏళ్ల లోపు పక్క ప్రభుత్వం రాదు కదా. ఈ లోపే ఎందుకు గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా పొద్దుగూకులు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మత ద్రోహి, జగన్మోహన్ రెడ్డి గారు కాపుల ద్రోహి, జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ల ద్రోహి. ఎందుకు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్లలో రాలేరు కదా. మనం కంపెనీలు తెద్దాం, రోడ్లు వేపిద్దాం, డ్యాములు కడదాం, పోలవరం ఎందుకు ఆగిపోయిందంట అది పూర్తి చేద్దాం, లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదంటే ఇవి చూసుకుందాం. ఇవన్నీ వదిలేసి ఇళ్ల మీదకి నిప్పులు పెట్టి దాడి చేసి ఆ కులపోళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఆ కులపోళ్ళు వస్తారు. ఈ రోజుకి గుర్తుపెట్టుకోండి, ముద్రగడ పద్మనాభం గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీరు గుర్తుపెట్టుకోండి. ముద్రగడ పద్మనాభం గారు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ముఖాలకు రంగులు వేసుకున్న వాళ్ళు నమ్మకండి. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే అమ్మేస్తారు, కాపు ఓట్ల కోసం వచ్చారు అని మాట్లాడుతున్నప్పటికీ ఒక్క మాట అంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదంటే, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ముద్రగడ పద్మనాభం గారు ఎవరో. మీకు తెలియకపోవచ్చు, ప్యానల్లో ఉన్న వాళ్ళకో లేకపోతే ఇంకొకరికో. మంచోడో చెడ్డోడో కులంలో పెద్దోడు, ఆ విషయం తెలుసు కాబట్టి ఆయన ఎన్ని మాట్లాడినా ఆయన చాలా జాగ్రత్తగా పొందిగ్గా మాట్లాడారు. కోర్స్ ఆయన కింద కేటగిరీ ఉండే ఎమ్మెల్యేలు అందరూ ఆయన తిట్టచ్చు. బొత్స గారిని నిన్నట ఒక జబర్దస్త్ స్కిట్ తోడు తిట్టాడు. వాడి బతుకి వాడి స్థాయికి బొత్స గారిని కడుచూపేరలో చూడగలండి. తాట తీసి ఎండబెట్టేద్దాం వాడిని మామూలుగా అయితే. అరే ఎవరైనా బొత్స ఒకప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని వ్యంగ్యంగా ఆయనలో ఉండే లోపాన్ని బయట పెడతారా? ఇంతకి దిగజారుతారా రాజకీయం కోసం? ప్రత్యర్థులు మాట్లాడాల్సిన వాడిని జబర్దస్త్ తోడుతో నంగిగా మాట్లాడతాడు, నత్తిగా మాట్లాడతాడు. ఇదే చేసేది, ఇది రాజకీయమా? దీన్ని ఆడింగి రాజకీయం అంటారండి. మొగోళ్ళు చేసే రాజకీయం ఇది కాదు. ఇది చాలా తప్పు. అసలు వ్యక్తిగత విమర్శలు ఇదే పవన్ కళ్యాణ్ గారు 2014 తప్పండి. మీరు కూడా ఆడజాతికి చెందిన వ్యక్తే. ఆడంగి రాజకీయం అంటే ఆడవాళ్ళు విమర్శించడం అంటే ఆడవాళ్ళు తక్కువ చేయడం. సరే సరే ఓకే ఓకే సమానం. ఓకే 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 విజయ్ 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 ఓకే సరే సరే మీరు మాట్లాడుతున్నానండి. మల్లేష్ గారు మీరు వెయిట్ చేయండి, నేను ఆపుతున్నాను కదా. విజయ్ విజయ్ వెయిట్, విజయ్ విజయ్ వెయిట్, మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. విజయ్ మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి. మల్లేశ్వర్ గారు మీరు వెయిట్ చేయండి, మీరు మధ్యలో మళ్ళీ మీరు దాన్ని పెంచొద్దు. సరే సరే ఆపండి ఆపండి ఆపండి, ఆయన ఆపేసాడు, మీరు ఆపండి. సబ్జెక్ట్ డైరెక్ట్ అటాక్. బొత్స గారు దేని గురించి మాట్లాడారు? హెరిటేజ్. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడి మీ స్థాయికి కింది స్థాయి వాళ్ళతో తిట్టిస్తారా? పవన్ కళ్యాణ్ గారు 2014-19లో పనిచేసినారు. బయటికి రాగానే శంకర జాతోళ్ళు ఎవరు? మీటింగ్లకు వచ్చిన ప్రతి ఒక్కడు శంకర జాతోడా? అరే రూపాయలు పెడితే పావులాకి చల్లడా అన్నా? ఈ రోజు పవర్ స్టార్ అన్న మీరే ఆ రోజు దొప్పి పొడిచినారన్నా. మనకి పనికొస్తే ఒక మాట, పనికి రాకపోతే పనికి మళ్ళీ మాటలా. చాలా జాగ్రత్తగా విజయ్ టైం వేస్ట్ చేయండి, నేను ఇస్తాను వెయిట్ చేయండి.